మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగోల్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి అనుమానించాడనే బాధతో యువతి ఆత్మహత్య చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఐశ్వర్య తన అన్న అరవింద్తో కలిసి తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో అద్దెకుంటోంది. ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తున్న ఐశ్వర్య తన దూరపు బంధువైన మహేష్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు సైతం ఒప్పుకున్నారు. గత కొద్ది కాలంగా ఐశ్వర్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుందని అనుమానిస్తున్న మహేష్ మరోసారి అదే విషయంలో ఆమెతో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఐశ్వర్య వారెప్పుడూ కలుసుకునే వాటర్ ట్యాంక్ పైనుండి కిందికి దూకేసింది. ఐశ్వర్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మహేష్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగోల్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి అనుమానించాడనే బాధతో యువతి ఆత్మహత్య చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఐశ్వర్య తన అన్న అరవింద్తో కలిసి తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో అద్దెకుంటోంది. ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తున్న ఐశ్వర్య తన దూరపు బంధువైన మహేష్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు సైతం ఒప్పుకున్నారు. గత కొద్ది కాలంగా ఐశ్వర్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుందని అనుమానిస్తున్న మహేష్ మరోసారి అదే విషయంలో ఆమెతో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఐశ్వర్య వారెప్పుడూ కలుసుకునే వాటర్ ట్యాంక్ పైనుండి కిందికి దూకేసింది. ఐశ్వర్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మహేష్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.